మార్పు కోసం 60 ఏళ్ళు ఎదురు చూశారు. ఇంకా ఎంతకాలం ఈ ఓర్పు? మన కోసం, మన బిడ్డల కోసం ఈవేడే, ఇప్పుడే మార్పుని సాధించాలి. ఇంకా ఒక క్షణం ఆలస్యమైనా ఈ దేశం తీవ్రంగా నష్టపోతుంది. కదలండి, ఓటు వేయండి, మార్పుని నిజం చేయండి. రాజకీయాన్ని స్వంత ఆస్తిగా, పదవుల్ని జాగీర్లుగా, జమీందారులుగా మార్చేశారు. కార్యకర్తలు కేవలం పల్లకీలు మోసే బోయలుగా, జెండాలు పట్టే కూలీలుగా మిగిలిపోయారు. ఇంకెంతకాలం దీన్ని సహిస్తూ కూర్చుంటాం? వారసత్వంగా అందించాల్సింది మంచి బుద్ధిని, ఆలోచనల్ని గాని రాజ్యాల్ని, రాష్ట్రాల్ని కానే కాదు. కదలండి, ఓటు వేయండి, మార్పుని నిజం చేయండి. రాజకీయాన్ని నోట్లతో ఓట్లని కొనుక్కుని సారాయి మత్తుకి బానిసల్ని చేసి అధికారం పొందాక పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు సంపాదించేటువంటి వ్యాపారంగా మార్చి పారేశారు. ఎంతకాలం సహిస్తాం ఈ దుర్మార్గాన్ని? ఓటు వేసే ముందు 3 ప్రతిజ్ఞలు తీసుకుందాం. 1, ఈ దోపిడీకి నేను బలిపశువును కాను. 2, ఈ దోపిడీలో నేను పాలు పంచుకోను. 3, మౌన ప్రేక్షకుల్లా దోపిడీని చూస్తూ నేను చచ్చినా కూర్చోను. నిలబడతాను, తిరగబడతాను, వ్యవస్థని మారుస్తాను. కదలండి, ఓటు వేయండి, మార్పుని నిజం చేయండి.